యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు మెను ప్రకారం రుచికరమైన పోషకాహారం అందించాలని తెలిపారు. అలాగే రైతు వేదికలలో నిర్వహించిన రైతు నేస్తం 2వ ఎపిసోడ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాగు చేయాలని సూచించారు. మంగళవారం ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరును ఎఫ్ఆర్ఎస్ విధానం ద్వారా పరిశీలించి ఉపాధ్యాయులందరూ విధులకు హాజరయ్యారా లేదా అని ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. మెను ప్రకారం ప్రతిరోజు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం అందిస్తున్నారా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో త్రాగునీరు, నీటి సరఫరా సక్రమంగా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. నిరంతరం నీటి సరఫరా ఉందా అని ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ 9వ తరగతి క్లాస్ రూమ్కి వెళ్లి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో మీరు ఏమి కావాలని అనుకుంటున్నారని, దానికోసం మీరు ఏమి చేయాలని అడిగారు. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. పాఠశాలలో నాణ్యమైన రుచికరమైన భోజనం ఇస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు క్రీడా తరగతులు నిర్వహిస్తున్నారా అని అడిగి వారికి ఇష్టమైన క్రీడలు ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం పాఠశాలలోనే కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రతిరోజు కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారా, ఏ అంశాలపై శిక్షణ ఇస్తున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు మెరుగైన అవగాహన కల్పించి డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేలా శిక్షణ అందించాలని సూచించారు. పాఠశాలలో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం మరియు తరగతి గదుల నిర్వహణ మొదలైన అంశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్ మరియు సిబ్బంది నాగేశ్వరరావు, కరుణాకర్, రవీందర్, శ్వేత, శ్రీధర్, లక్ష్మణ్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.